రామారావు గారితో గ్యాప్ వచ్చింది మీ నాన్నగారికి. అది అట్లా కంటిన్యూ అయిపోయిందండి. కలవలేదు చివరికి వరకు. లేదండి, కలిసామండి. రామారావు గారికి నేను ఆయనకి ఎప్పుడైనా చెన్నై వచ్చేవాడు, సీఎంగా ఉన్నప్పుడు కూడా చెన్నై వచ్చేవాడు. చోళా హోటల్ వెనకాల ఇప్పుడు ఇల్లు, బజుల్లా రోడ్లో ఉండేవాడు కాదు, ఇంకొక ఇల్లు కొన్నారు బాలకృష్ణ కోసం, అప్పుడు కొనుక్కున్నారు. సో ఆ ఇంట్లో ఉండేవారు అనమాట. ఆయన వచ్చినట్టు తెలిసింది అంటే నేను నా వైఫ్ తీసేసిన తర్వాత, ఏది జగపతి నుంచి తీసేశారు, పులి పిక్చర్ నుంచి తీసేశారు, అయిపోయిన తర్వాత నేను హిందీ ఫీల్డ్కి వెళ్ళక ముందు ఆయన వచ్చారు. ఇక మన ఏంటి, నేను నా తప్పు లేదే అడుగుదాం అనేసి వెళ్ళాం అనమాట. 5 గంటలకు వెళ్ళాం, పొద్దున్నే వెళ్ళాం. ఆయన ఉన్నారు. నాకు ఇంకా ఆ సీన్ ఇంకా గుర్తే. హాల్లో ఎంటర్ అవుతా ఉంటే పైన ఓపెన్ అండి, ఆ ఓపెన్ నుంచి పైనుంచి చూడొచ్చు. ఆయన కింద విశ్వేశ్వరరావు గారు వాళ్ళ ఈయంకుడే అక్కడ కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి పెద్ద రియాక్ట్ కాలేదు. ముందు బాగా రియాక్ట్ అయ్యేవారు, ఇప్పుడు అసలు అవ్వలేదు. కారణాలు మా ఫాదర్ ఇదని అనుకుంటాను. నమస్కారం అన్నాను ఆయనకి, అన్నాడు ఆయన. తర్వాత అప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చాడు ఆయన. వచ్చి నన్ను పైనుంచి మా ఇద్దరిని చూశాడు. బాబు అన్నాడు ఆయన. ఎదురుపోయి పైన చూస్తే ఆయన నుంచున్నాడు. నమస్కారం మావయ్య అన్నాను. నమస్కారం వస్తున్నాను కూర్చోండి అని ఎంతో వినయంగా ఆయన ఇది చేశాడు. వచ్చి కూర్చున్నాడు, పక్కనే కూర్చోండి అని చెప్పేసి విన్నాం. చాలా నాకు బాధ వేసిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. నా తప్పేం లేదు మావయ్య దీంట్లో అంటే నాకు తెలుసు అని అంటే, పక్కన ఆయనకి లేకపోయినా పక్కన వాళ్ళు చెప్పే ఇది ఎట్లా ఉందంటే, ప్రకాష్ రావు గారు అట్లా చేసినప్పుడు బాబుని ఎందుకు ఎంకరేజ్ చేయాలి అని అంటున్నారు. అంటున్నప్పుడు కూడా దీనికి తల ఉంచుకోవాల్సిన పరిస్థితి అది. ఆయన ఒకటే మాట అన్నాడండి, పెద్దవాళ్ళు చేసిన తప్పులకి చిన్నవాళ్ళు వీలేం చేస్తారు, తప్పు అండి బ్రదర్, అట్లా మాట్లాడొద్దు అని చెప్పి ఆయన మందలించాడు. ఓకే, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళతో తప్పులు చేశారు పెద్దవాళ్ళు, దానికి చిన్నపిల్లలు మనం ఇది చేయకూడదు అని చెప్పేసి చెప్పిన ఇంకేం చేయాలి అర్థం కాలేదు. మీరు అర్థం చేసుకుంటే చాలు మామయ్య గారు అని చెప్పేసి ఆయన కాళ్ళకు దండం పెట్టేసి, నీకు మంచి టైం వస్తుంది డోంట్ వరీ అని చెప్పేసి బ్లెస్సింగ్ ఇచ్చాడు ఆయన. సరే వచ్చేసాం అనమాట. ఇక అప్పుడు లైఫ్ ఏంటో అర్థం కాని టైంలో అటు వెళ్ళిపోయాం. ఇక బాంబే వెళ్ళిపోయాను. అది ఆయన బ్లెస్సింగ్స్ ఉందేమో దాంట్లో, ఇండైరెక్ట్గా ఉండుండొచ్చు. అదే ఎవరి ఇదని కాదు. ఆయన మంచి వాక్శుద్ధి ఉన్న మనిషి అండి బాగా. మాట ప్రభావం వల్ల కూడా మనం తీసుకోవాలండి, డెఫినెట్గా తీసుకోవాలి. అది నేను అదే అంటున్నాను. ఆయన ఆ రోజున అన్నాడు, అది ఆయన మాటే పెద్ద విషయం అండి. పెద్దవాళ్ళు చేసిన తప్పులు చిన్నపిల్లలు మీరు విలేజ్ చేయగలుగుతారు అన్ని ఆయన్ని మందలించాడు. మందలిచ్చిన తర్వాత నేను బ్లెస్సింగ్స్ కోసం వెళ్తే నీకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. సో అది ఇండైరెక్ట్గా దేవుడు మీ నాన్నగారు కూడా రియలైజ్ అయ్యి వెళ్తే బాగుండేది. చాలా రియలైజ్ అయిపోయారండి. చాలా మా మదరును వీళ్ళు బాగా రియలైజ్ అయ్యారు. తర్వాత వెళ్ళారు, చెప్పారు తప్పు చేశాను నేను, ఐఎమ్ సారీ. నేను పర్సనల్గా ఏదో హర్ట్ అయ్యాను, ఆ హర్ట్ అవడంతో ఆ మూడ్లో నేను అట్టు వెళ్ళిపోయాను అని అంటే, ఏం పర్వాలేదు బ్రదర్ అని చెప్పేసి ట్యాప్ చేశాడు. అన్నీ అయిపోయింది. దాని తర్వాత ఇక హార్డ్లీ 92లో మా ఫాదరు ఎక్స్పైర్ అయిపోయారు. ఎక్స్పైర్ అయిపోతే నేను చెన్నై నుంచి అక్కడికి వచ్చాను హైదరాబాదు. రామారావు గారు మళ్ళీ వచ్చారు అక్కడికి. ఆ ఫ్లాట్లో మా బాడీ పెట్టుంటే ఆయన అక్కడికి వచ్చాడు. సీఎంగానే హోదాతోనే ఉన్నాడు. అప్పుడు వచ్చాడు, చూసి నేను తట్టుకోలేకపోయాను, ఏడుస్తూ ఉంటే నన్ను భుజాల మీద పెట్టి, డోంట్ వరీ బాబు అంతా మంచి జరుగుతాయి అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అది మొత్తం మంచి ఫ్రెండ్షిప్ కానీ అదంతా చివరి వరకు కొనసాగింది. అది బాగా అండి, చాలా బాగా. ఒకటే అనొచ్చు, నన్ను వదిలేసి ఇంకొక పార్టీకి వెళ్ళిపోయాడు, ఈయన పోతే నేను ఎందుకు రావాలి అని అనుకుని ఉండితే రాకపోయినా నేను రారేమో అనుకున్నాను. కానీ అది ఏమీ లేదు. వచ్చారు చూశారు. అంటే అప్పుడు చెప్పారు మా ఫాదరు నేను ఆవిడ ఇద్దరికి వెళ్ళాము, రియలైజ్ అయ్యాము అని చెప్పేసి, తప్పులు కూడా ఇది ఫీల్ అయ్యాము అని చెప్పేసి ఇది అయ్యారు.